ఏదైనా మంచి పని చేస్తే 10 మందికి చెప్పాల్సిందే. అలా చెప్పకపోతే అది ఎవరు చేశారో ఎప్పటికీ తెలియదు కూడా. అయితే అసలు చేయని పనికి అవకాశం లేదనే విషయానికి కూడా గుర్తింపు కావాలని కొందరు అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లల మాదిరిగా మారం చేస్తున్నారు కూడా. అరే బాబు అవకాశం లేదురా నాయనా అని ఎన్నిసార్లు చెప్పినా కూడా కాదు కాదు నాకు కావాల్సిందే అంటూ తెగ గోల చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అగ్ర రాజ్యాధినేత, అమెరికా అధ్యక్షులు, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న నేత. ఆయన ఒక్క మాట చెప్పారంటే అది శిలాశాసనం కూడా. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైంది. కొన్ని వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. 6 ఏళ్ల తర్వాత అమెరికాలో షట్ డౌన్ విధించారు. ఈ పరిస్థితికి ట్రంప్ తీరే కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ట్రంప్ తీరు మాత్రం భిన్నంగా ఉంది. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 యుద్ధాలు ఆపానంటున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తన చొరవ వల్లే ఆగిందని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు కూడా. ఇలా యుద్ధాలు ఆపుతున్నందుకు నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వాలంటున్నారు ట్రంప్. ఇదే మాదిరిగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ వచ్చింది కేవలం తమ పార్టీ పోరాటం వల్లే అంటున్నారు. తాను రంగంలోకి దిగకపోతే తెలంగాణ వచ్చేది కాదంటున్నారు. అదే సమయంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లామంటున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. బీఆర్ఎస్ ఓటమి తెలంగాణ సమాజానికే ఓటమి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత అయితే మరో అడుగు ముందుకు వేశారు. తెలంగాణ బాపు కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందంటున్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైనాట్ 175 అని ఎన్నికల్లో ప్రచారం చేశారు. తనకు ప్రతిపక్షం అవసరం లేదన్నారు. అయితే ప్రజా తీర్పు వెలువడిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. వైసీపీ 11 సీట్లు మాత్రమే గెలవటంతో జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో అసెంబ్లీలో జగన్ ను ఓ ఎమ్మెల్యేగానే భావిస్తామని టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు స్పీకర్ను ఆదేశించాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి అవమానం అని పెద్ద మాటలు చెబుతున్నారు కూడా. ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ మారాం చేస్తున్నారు కూడా. మొత్తానికి ముగ్గురు నేతల తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.